G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సౌత్ ఆఫ్రికాకు వెళ్లారు. అక్కడ 2 రోజులుగా మోదీ పర్యటిస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం మోదీ జోహన్నెస్బర్గ్కి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మిలిటరీ స్వాగతం తర్వాత సౌత్ ఆఫ్రికా సాంప్రదాయాలను అనుసరించి మోదీకి మరో స్వాగతం లభించింది. అయితే ఇదే టైంలో వాళ్ళంతా కింద నేల మీద పడి మోదీకి నమస్కరిస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నేషనల్ మీడియాలో చర్చగా మారాయి. ప్రధాని మోదీ స్థాయికి సౌత్ ఆఫ్రికా ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇదంటూ ఇంటర్నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. అయితే ఇది సౌత్ ఆఫ్రికా కల్చర్లో ఓ భాగమని మరికొంతమంది చెబుతున్నారు. ప్రత్యేకించి మోదీ ముందు శుక్రవారం నృత్య ప్రదర్శన చేసిన వాళ్ళు వెండా కల్చర్కి చెందిన వాళ్ళు. మధ్య ఆఫ్రికాలోని గ్రేట్ లేక్స్కి చెందిన ఈ ట్రైబల్స్ కొన్ని వందల ఏళ్లుగా తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ నేటికి జీవిస్తున్నారు. అందులో భాగంగానే ఈ బోడౌన్. ఎవరైనా తమ ప్రాంతానికి కొత్తవారు, అందున వేరే ప్రాంతాలకు చెందిన అత్యంత శక్తి సంపన్నులు గనక వస్తే ఇలా తలంచి నేలకు శరీరాన్ని తాకిస్తూ వారు నమస్కారం చేస్తారట. స్వతహాగా శౌర్యులైన ఈ ఆటవిక జాతి భారత్కు నాయకత్వం వహిస్తున్న మోదీకి సౌత్ ఆఫ్రికా, ఇండియా మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగానే ఇలా బోడౌన్ అయ్యారు తప్ప ఇందులో మరే ప్రత్యేకత లేదని, ఇదేమీ బానిసతోపు గుర్తుగా పరిగణించాల్సిన అవసరం లేదని మరికొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. వారి ఆహ్వానానికి గౌరవం ఇచ్చినందునే ప్రధాని మోదీ కూడా వినమ్రంగా మోకాళ్ల వరకు వంగి మరీ వారి నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.